ఎంపీజే న్యూస్కి స్వాగతం. పొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాయలసీమ ఇన్ఛార్జ్ అయ్యూబ్ ఖాన్, పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో జూనియర్ కాలేజ్ మాత్రమే ఉందని, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉన్నత చదువుల కోసం వెళ్లాలన్నా డిగ్రీ కాలేజ్ అందుబాటులో లేని కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువులు మానేస్తున్నారన్నారు. ప్రధాని పిలుపు మేరకు బేటీ పడావ్ బేటీ బచావ్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని పొద్దుటూరుతో పాటు పక్కా నియోజకవర్గాలైన జమ్మలమడుగు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూర్ మైనార్టీ పిల్లలు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. కావున వారికి న్యాయం చేయాలని, పై చదువులు చదవటం కోసం ఒక ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడి పొద్దుటూరు పట్టణానికి మంజూరయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరడం జరిగిందన్నారు. ఈ విషయాలు విన్న ఎమ్మెల్యే ఎంపీజే విన్నపాన్ని సానుకూలంగా స్పందించి తప్పకుండా ఉర్దూ డిగ్రీ కాలేజ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే పట్టణ అధ్యక్షుడు హుసేన్ బాషా, కార్యదర్శి మహమ్మద్ రఫీ, సభ్యులు ముక్తియార్, బేపారి షఫీ తదితరులు పాల్గొన్నారు. మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజులరెడ్డి గారిని కలవడం జరిగింది. అంశం ఏమిటంటే, మన పొద్దుటూరు పట్టణంలో చాలా రోజుల నుంచి ఉర్దూ కాలేజ్ ఉంది. ఉర్దూ కాలేజ్ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్ లేదు. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మైనార్టీ పిల్లలు భయపడి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్న కారణంగా ఈ యొక్క బలహీనతను మనం గ్రహించి డిగ్రీ కాలేజ్ పొద్దుటూరు పట్టణానికి వస్తే మన మైనార్టీ పిల్లలు బాగుపడతారు. అందువలన ఉర్దూ డిగ్రీ కాలేజ్ కావాలని పొద్దుటూరు పట్టణంలో మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మా హయాంలోనే ఇంటర్ కాలేజ్ కూడా వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజ్ కూడా నేను తెచ్చి పొద్దుటూరు మైనార్టీ ప్రజలకు న్యాయం చేస్తానని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ వస్తే చాలా సంతోషదగ్గ విషయమని ఈ పొద్దుటూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.